नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। भी 8-7 केसों में गोलकंडा जुबली ये सब गड़बड़ी केस नहीं गए। ये दोनों की जेल में मुलाकात है। अब दोनों यहाँ के थे नहीं छोरा ना रोशी काम कर छोरों का काम करे छोरों के रोशी అయ్యో పులిగోరు ఒరిజినల్ పులిగోరు. ఈ నెల 21వ తారీఖు నాడు పవన్ కుమార్ అని ఇల్లు ఉంది. అందులో కస్టమర్లతోని తీసుకొని వ్యాపారం చేస్తుంటాడు. తన ఇంట్లో ఒక మన లాకర్ పైన వచ్చేసి దొంగతనం చేశారు సార్. అందులో లాకర్లో సుమారు ₹1 కోటి సంబంధించిన బంగారము మరియు వజ్రాలు అన్నీ ఉన్నాయని ఇస్తే దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసుకొని డిఐ ప్రవీణ్ కుమార్, ఎస్హెచ్ఓ నరేందర్ అండ్ మల్లికార్జున్, నేను అందరం పోయి పోయాము. సీన్ కుమార్ డీసీపీ గారు కూడా వచ్చారు. అంతా క్షుణ్ణంగా పరిశీలించి చూసి అందరం చూస్తే ఈరోజు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ 3 అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో చాపల అంజనేయులు అలియా సంజీ, మోడల్ అంజీ మరియు పిల్లి పవన్ ఇంకొకతను పవన్ కుమార్, ముగ్గురిని అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి పోయిన దొంగిలించబడ్డ వజ్రాలు, నగలు, బంగారము, డబ్బులు వాళ్ళ దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది. ఇందులో మొదట్లో కంప్లైంట్ పవన్ కుమార్, ఆయన పేరు కూడా పవన్ కుమారే, ₹1 కోటి పోయినట్టు ఇచ్చాడు. తర్వాత అన్ని బిల్స్ అవన్నీ చూసుకొని మొత్తం అంటే అది 3 స్టోరీస్ బిల్డింగ్, అందులో ఎక్కడెక్కడ ఏం పెట్టినామో తెలియక కానీ చూస్తే మొత్తానికి 15 లక్షల విలువ గల సామాగ్రి దొంగిలించబడ్డది. ఉన్న ఇంటాక్ట్ సామాన్ కూడా ఈ దొంగల ద్వారా మేము రికవరీ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. ఈ అఫెండర్సు ఈ అంజీ మరియు పవన్ కుమార్ ఇద్దరు కూడా ఒకప్పుడు ఈ నాంపల్లి నుండి, సైఫాబాద్ నుండి, జూబ్లీస్ నుండి ఈ హెచ్పి నైట్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యి 1 మంత్ కింద రిలీజ్ అయ్యారు. వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఇక్కడ రూమ్మేట్స్ చెంచలగూడ కూడా కలుసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ పన్నాగం పన్ని ఈ దొంగతనం చేశారు. కోరిక మా పోలీసు నుండి విన్నపం ఏంటంటే చాలా కెమెరాలు పెడుతున్నారు. ఇంకా చుట్టుపక్కల కూడా కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు పెడితే అది 100% మనకు ఎప్పుడు మనల్ని మనల్ని కాపాడుతుంటుంది. మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఈ వ్యాపారస్తులు కానీ ఈ కెమెరాలు పెట్టుకోవాలని పోలీస్ ద్వారా మీకు అంటే అది ఎలక్ట్రానిక్ కదా, అన్నీ ఉంటాయి. ఒకరోజు మన సెల్ ఫోన్ వాడుతుంటేనే 4 రోజులు ఉండాలి.